మండలం వడపర్తి గ్రామంలో సిపిఎం 3వ మహాసభ పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడ గ్రామంలో కూడా కొన్ని సమస్యలు దృష్టికి వచ్చినాయి. ఇక్కడ సంవత్సరం కాలం నుండి స్పెషల్ ఆఫీసర్ పాలన జరుగుతున్నది. మన తెలంగాణ మొత్తం కూడా స్పెషల్ ఆఫీసర్ పాలన జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రామంలో నీటి సమస్య, ఇక్కడ పక్కనే వడపర్తి కత్వ ఉంటుంది. ఈ ఊరు చుట్టూ చెరువులు ఉంటాయి. అయినా ఈ ఊర్లో గ్రౌండ్ వాటర్ తగ్గి ఊర్లో ఇళ్లకు 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు నీళ్ళు వస్తున్నాయి అనేది ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ట్యాంకర్లతో పోసుకునే పరిస్థితి, ఇక్కడ ట్యాంకర్ కూడా ఇక్కడనే ఉంది. ట్యాంకర్లతో పోసుకునే పరిస్థితి వడపర్తి గ్రామంలో దాపరించింది. కాబట్టి తక్షణమే మేము ఇక్కడ ఆనకాలం నుంచి ఒక ప్రధానమైన సమస్య తీసుకొని సిపిఎం పార్టీగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రధానమైన సమస్య ఏంటంటే, ఇలా ఇక్కడ కొండపోచమ్మ ద్వారా వడపర్తి ఆగు చెరువు నిండడానికి అవకాశం ఉంది. దానికి ఎక్కడెక్కడ ఆగిపోయింది పనులు, ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తాయనేది కూడా స్పష్టంగా తుర్కపల్లి మండలం నుంచి కూడా సర్వే చేసి రైతులని, వడపర్తి రైతులందరూ కూడా తీసుకొని పోయి చూపించి అక్కడ కాలువ కట్ట తెగిపోతే కూడా నీళ్లు కట్టేయడం కూడా జరిగింది ఇక్కడ ఈ గ్రామ రైతులు. కాబట్టి ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం. ఒక్కసారి కనుక మీరు చూస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒక తాన పని ఆగింది, ఇప్పుడు రైతుల పొలాలకి వస్తున్నాయి. ఆ విధంగా అయినా తీసుకొస్తే పరిష్కారం అవుతుంది కొద్ది రోజులు అని కూడా మనం చెప్పడం జరిగింది. మొన్న వరిసేన్లు అయిన పేరుతోటి అక్కడ ఆ కాలువ రిజర్వాయర్ కాలువ బంద్ చేయడం జరిగింది. వరిసేన్లు అయినాక కూడా కోసినాక కూడా వెంటనే ఆ కాలువని విడుదల చేయమని మేము అధికారులను ఎమ్మెల్యేని కూడా కోరినా కానీ దాని ఇంకా ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యే రైతుల ఒత్తిడితోటి మేము ఆయనకు 4 సార్లు వివరించడంతో నేను ఒకసారి చూస్తానే ఉద్దేశంతో కూడా రైతుల పోరాట ఫలితంగా కూడా ఆయన వచ్చి చూడడం జరిగింది. చూసి కూడా వారం రోజులు అవుతుంది. ఆ సమస్య ఇంకా కూడా కాలువ నీళ్లు విడుదల చేయలేదు. ఎందుకంటే నీళ్లు విడుదల చేస్తే ఇక్కడైతే వంపు ఉందో వంపు ద్వారా ఆ వంపుల పంటి ఇప్పటికైనా వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు ఆ నీళ్ళు వస్తుంటే ఏదైతే రైతు ఆపిండో ఆ రైతు సమస్యని పరిష్కరించుకోవచ్చు. కానీ ఆ రైతు అయినాకనే ఈ సమస్య పరిష్కారం కావాలంటే నార్లు పోసుకునే పరిస్థితి ఇప్పటికీ ఆగిపోయింది. చాలామంది నార్లు పోసుకుంటారు, కొంతమంది నీళ్లున్న ఏరియాలలో నార్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడనేమో నారు పోసుకోవద్దని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే అధికార పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా అధికారులు కానీ, ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు కానీ, ఐబీ అధికారులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కళ్ళతో స్వయంగా చూపించినాం. కానీ ఆయనకు ఈ కాలువ నీళ్లు తెచ్చేదాకా నిద్రపోవద్దు. కానీ ఆయన తక్షణం ఎన్ని పనులున్నా కానీ ఇదే ముఖ్యమైన పని అని పెట్టుకొని, ఎందుకంటే ఈ వడపర్తి ఆవు చెరువు నిండడంతో వడపర్తి కత్వని రిజర్వాయర్ చేసడంతో ఇవాళ భువనగిరి మండలంలో 12 గ్రామాలు, వడపర్తి గ్రామం, అన్నపురం గ్రామం, మన్నెవారి పంపు, అనంతారం, తాజుపూరు, అదేవిధంగా నాయరెడ్డిపల్లి, అనాజిపురము, భువనగిరి పెద్ద చెరువు, ఇవన్నీ కూడా తొక్కపురము, ఎర్రంబెల్లి, మళ్ళీ ఒలుగొండ మండలం పైల్వాన్పురం దాకా పైల్వాన్పురం చెరువు కూడా నిండుతుంది. ఇన్ని రకాల అవకాశం ఉన్నాక ఇంకా ఇంతకంటే పెద్ద పని ఏముంది ఎమ్మెల్యే గారికి? ఖచ్చితంగా ఈ పని చేయాలనేది కూడా మేము రైతుల తరఫున, ఈ గ్రామాల తరఫున కోరుతున్నాం. కాబట్టి తక్షణమే ఇవాళ వడపర్తి కత్వ ద్వారా ఇక్కడ బీబీఆర్ చెరువులకు 4-5 గ్రామాలు, బొమ్మలారు మండలం ఒక 4 గ్రామాలు, ఇన్ని గ్రామాలకు ఎలాంటి నీళ్లు వడపర్తి ఆవు చెరువులకు తెస్తే ఎక్కడ తట్టడి మట్టి తీయకుండా ఇన్ని గ్రామాలకు ఉపయోగం ఉంది. కాబట్టి తక్షణమే ప్రత్యేకమైన పని, ఇదే పని పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అధికార పక్ష నాయకులు కూడా అదే పని పెట్టుకోవాలని కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కాక ఈ వారం రోజులలో కాక నీళ్లు రాకపోతే ఈ గ్రామాలందరినీ చైతన్యం చేసి ఇంకా పెద్ద ఎత్తున ఈ వడపర్తి బస్టాండ్ దగ్గరనే పెద్ద రసరు ఒక 4 గంటలు కానీ ఒక రోజు వంటవారు పూట పెడతామనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇది తక్షణమే పరిష్కారం చేయాలనేది కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.